హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్లో ఒక ప్రముఖ సూపర్ డూపర్ హీరోయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈమె ఒకప్పుడు యువకుల హృదయాల్లో దేవతగా నిలిచిన హీరోయిన్. ఈమె సినిమాలంటేనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టిన రోజులున్నాయి. ఈమె అడుగు పెట్టిందంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్న టాక్ కూడా అప్పట్లో నడిచింది. రామోజీరావు గారు వంటి వారే ఈమెని ప్రమోట్ చేశారంటే ఈమె టాలెంట్ ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో ఒక ఊపు ఊపిన హీరోయిన్. మరి ప్రస్తుతం ఎందుకు కనుమరుగైపోయింది? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి? తనను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని దీనంగా అడగడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు స్ట్రైట్ పాయింట్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. తలరాతని ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం నటి రేఖ అనారోగ్యమే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదట. వివరాల్లోకి వెళితే, చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఉన్న 4 రోజుల్లోనే జీవితాలను చక్కదిద్దుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్ నటీనటుల కష్టాలు బయటికి వస్తున్నాయి. ఏళ్ల పాటు తమ పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా ఉంచి నరకం అనుభవిస్తూ అనారోగ్య కారణంగా చిత్ర పరిశ్రమకి దూరమై శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. ఇక ఈ కోవలోనే ఆనందం మూవీ హీరోయిన్ రేఖా వేదవ్యాస్ తన అనారోగ్యం గురించి బయటపెట్టింది. రేఖా వేదవ్యాస్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు తన అందం, నటన, చిరునవ్వుతో కుర్రాలకి నిద్ర పట్టకుండా చేసిన ఈమె జాబిల్లి, 1వ నెంబర్ కుర్రాడు, మన్మధుడు వంటి సినిమాల్లో యాక్ట్ చేసి బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న టైంలోనే సడన్గా అడ్రస్ లేకుండా పోయింది. దాదాపు 18 ఏళ్ల నుండి తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేఖ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంకి రాగా ఆమెను చూసిన వారంతా షాక్కి గురయ్యారు. చాలా బక్కగా చిక్కిపోయి ఫేస్లో చామ్ లేకుండా అసలు ఈమె రేఖానేనా అని ప్రేక్షకులు తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ తన అనారోగ్యం గురించి చెప్పుకొస్తూ 2014 నుండి కోవిడ్ ముందు వరకు వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమైందని, ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, కానీ తనకి మాత్రం చాలా సంవత్సరాల నుండి నడుస్తూనే ఉందని, దీనికి కారణంగానే శారీరకంగా, మానసికంగా కృంగిపోయిందని, మనం ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి ప్లాన్ చేశాడని, దానిని అనుభవించాల్సిందేనని చెప్పుకొనొచ్చింది. ఇక తను సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయని, మొదటిది సినిమా అనేది తనకు ఫ్యాషన్ అయితే, రెండోది మెడికల్ బిల్లులు కట్టడానికి డబ్బులు కావాలి కాబట్టి. ఒకవేళ తను సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే తన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెబుతూనే ఎమోషనల్ అయ్యింది. అలా తను హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడు చాలామంది తనకు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ పెళ్లికి ప్రపోజ్ చేసేవారని, కానీ అప్పట్లో తనకి పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని, ఇప్పుడు మనసు మారి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తన అనారోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదని, అలా తొందరపడి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం కంటే ఆలస్యమైన మంచి సంబంధం కోసం వేచి చూస్తుందని రేఖ తన పెళ్లి విషయం చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు రేఖకు వచ్చిన భయంకరమైన వ్యాధి ఏంటి? తను మరణించిందనే వార్త స్ప్రెడ్ చేసిన వ్యక్తి ఎవరు? రేఖకు ఉన్నట్టుండి తెలుగులో ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? రేఖకి రామోజీరావుకి మధ్య అసలు ఏం జరిగింది? ఒకప్పుడు కోట్ల ఆస్తులు ఉన్నా ఇప్పుడు ఆ డబ్బంతా ఏమైంది అనే నమ్మలేని నిజాలు స్ట్రైట్ పాయింట్లో. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షర అలియాస్ శ్రీకావ్య అలియాస్ రేఖ. ఈమె 1982 జనవరి 24న కర్ణాటకలోని ఉడిపిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నరసింహ వేదవ్యాస్, తల్లి రాధ. రేఖ వీరికి ఏకైక సంతానం కావడంతో తనని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. అలా ఈమె తండ్రికి పని నిమిత్తం ఉడిపి నుండి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ఇక రేఖ తన స్కూలింగ్ని బెంగళూరులోని బసవా రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న రేఖకి ఇంటర్ చదివేటప్పటి నుండి మోడలింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తల్లిదండ్రులు కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉన్నప్పుడే ఈమె తండ్రి అనారోగ్య కారణాల వల్ల మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ రేఖ తల్లి మీదే పడ్డాయి. దీంతో తన తల్లి రేఖని ఇంటర్ తర్వాత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టించి మోడలింగ్, యాక్టింగ్లో ట్రై చేయడం మొదలుపెట్టించింది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే ఈమెకి ఒక జ్యువెలరీ ప్రింట్ యాడ్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పట్లో ఈమె ఫొటోస్ జ్యువెలరీ షాప్ వారు అన్ని చోట్ల పబ్లిష్ చేశారు. ఆ టైంలోనే డైరెక్టర్ ఓం ప్రకాష్ AK-47 అనే మూవీ కోసం హీరోయిన్ కావాలని ఆడిషన్స్ని నిర్వహించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న రేఖ తల్లి రేఖని తీసుకొని ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది.
కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రాము ఆ మూవీకి చాందిని అనే అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేయడంతో రేఖకి ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఆ మూవీ డైరెక్టర్ ఓం ప్రకాష్ రావుతో తనకు మంచి స్నేహం పెరిగింది. అలా తరచూ కలుస్తుండడంతో ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి తెలుగులో వచ్చిన శేషు మూవీని కన్నడలో హీరో సుదీప్ని పెట్టుకుని కిచ్చా అనే మూవీని ప్లాన్ చేశాడు ఓం ప్రకాష్. ఇక ఆ మూవీకి రేఖాని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది. అలా అప్పట్లో డైరెక్టర్ ఓం ప్రకాష్ బిజీగా ఉంటూ 1 ఇయర్లో 3 లేదా 4 మూవీస్ని డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఇక కిచ్చా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు శ్రీ మంజునాథ మూవీ ప్రొడ్యూసర్ అయిన జయా శ్రీదేవి ఆ మూవీ షూటింగ్ స్పాట్కి రావడం, రేఖ యాక్టింగ్ ఆమెకి నచ్చి రామోజీరావు గారికి రేఖని పరిచయం చేయడం జరిగింది. ఇక రామోజీరావు గారు తెలుగులో ఉదయ్ కిరణ్తో తీసిన చిత్రం మూవీని కన్నడలో తీయాలని హీరోగా ప్రభుదేవ తమ్ముడైన నాగేంద్ర ప్రసాద్ని ఫిక్స్ చేసి హీరోయిన్గా కొత్త అమ్మాయి కోసం సెర్చింగ్లో ఉన్నప్పుడే జయా శ్రీదేవి రేఖని రామోజీరావుకి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా అప్పటికే రేఖ సుదీప్తో హీరోయిన్గా చేస్తుండడంతో రేఖని కన్నడలో చిత్రం మూవీకి హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా మూవీ జరిగేటప్పుడు రామోజీరావుతో రేఖకి ఉన్న మంచి పరిచయం కారణంగా తెలుగులో ఆనంద మూవీకి హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఇక ఈమె కన్నడలో సుదీప్తో చేసిన కిచ్చా మూవీ 2001 జూలై 6న రిలీజ్ అయి హిట్ అయినా రేఖ లుక్స్ మరియు యాక్టింగ్ వల్ల చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ వెనుకే వచ్చిన చిత్ర మూవీ రిలీజ్ అయ్యి అందులో చాలా మోడర్న్ స్టైలిష్గా కనిపించడంతో జనాల్లో రేఖకి మంచి గుర్తింపు వచ్చి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అలా ఆనందం మూవీ షూటింగ్ సమయంలో రామోజీరావు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఆమెకి అందరూ ఈజీగా ఛాన్సులు ఇచ్చేవారు. అలా రేఖ రామోజీరావు గారి రికమెండేషన్తో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో జాబిల్లి, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీస్ని చేయడం జరిగింది. అలా ఆనందం మూవీ 2001 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రేఖకి వరుసగా 3 హిట్ మూవీస్ పడడంతో ఈమెను అందరూ లక్కీ హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక అలా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన జాబిల్లి అనే మూవీ ఫ్లాప్ అయినా తారక రత్నతో చేసిన 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అలా వచ్చే మూవీస్లో తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది చూడకుండా ఎక్కువ డబ్బులు ఎవరిస్తారో వారికే డేట్స్ ఇచ్చేది రేఖ. ఇక ఇదిలా ఉంటే రేఖ హిందీలో రాజ్ బబ్బర్ కొడుకైన ఆర్యన్ బబ్బర్తో ఎప్పుడైతే ముద్దా అనే సినిమాలో హీరోయిన్గా చేసిందో అప్పటి నుండి రేఖకి యాటిట్యూడ్ పెరిగి సౌత్ మూవీస్ వైపు ఇంట్రెస్ట్ని చూపించేది కాదు. ఇక అలా బాలీవుడ్లో తరచూ జరిగే పార్టీస్, పబ్స్కి రేఖ ఆర్యన్ బబ్బర్తో కలిసి వెళ్తూ మీడియా కంటపడగా అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు హల్చలైనా వారెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అలా 2003లో ముద్దా అనే మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అలా రేఖ అప్పటికే హిందీ మూవీస్ చేయడంతో తెలుగులో సీను వైట్ల సొంత మూవీకి ఆఫర్ చేసినా తను రిజెక్ట్ చేసింది. ఇక అలా రామోజీరావు గారు ఆనందం మూవీని తమిళ్లో చేయాలని రేఖని అడగ్గా అందుకు ఈమె సౌత్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రామోజీరావు గారు కూడా కోపంతో రేఖకి సపోర్ట్ చేయడం మానేసి బాంబే అమ్మాయి అయిన నేహాని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా రేఖ చేసిన మొదటి హిందీ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఈమె అక్కడ ఎంత ట్రై చేసినా తనకి ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ సౌత్ మూవీస్లో ట్రై చేద్దామంటే అటు రామోజీరావు గారు ఇటు సీను వైట్లతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా రేఖకి వారు సపోర్ట్ చేయలేదు. అయినా కూడా రేఖకి రవితేజ నటించిన దొంగోడు మూవీలో మరియు పున్నాగా పువ్వే అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసినా ఆమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ మూవీతో యూత్లో మంచి గుర్తింపు పొందిన రోహిత్తో రేఖ అనగనగా ఒక కుర్రాడు అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారింది. ఇక అలా అనగనగా ఒక కుర్రాడు మూవీ రిలీజ్ అయ్యి వీరిద్దరికీ పెరిగిన క్లోజ్నెస్తో జానకి వెట్ శ్రీరామ్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయినా ఈమెకి మీడియం బడ్జెట్ మూవీస్ అప్కమింగ్ హీరోస్తోనే ఛాన్సులు వచ్చేవే తప్ప స్టార్ హీరోస్తో కలిసి నటించేందుకు ఛాన్సులు వచ్చేవి కావు. అలా ప్రేమించుకున్నాం, పెళ్ళికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు అని చేసినా తనకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో రేఖ తన మకాన్ని కన్నడ ఇండస్ట్రీకి మార్చేసి మొనాలిసా అనే మూవీతో ఐటమ్ డాన్సర్గా ఎంట్రీ ఇవ్వడంతో ఈమె కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా గణేష్తో కన్నడలో చెల్లాట అనే మూవీ చేయగా ఆ మూవీ చేసేటప్పుడు గణేష్కి రేఖకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా చెల్లాట మూవీ 2006లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే వీరిద్దరు కలిసి ఉడుగాట అనే మూవీని చేయడం, ఆ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడింది. ఇక గణేష్ రేఖతో డేట్ చేస్తూనే మరోవైపు ఒక బిజినెస్ మ్యాన్ కూతురైన శిల్ప అనే ఆమెతో సీరియస్ రిలేషన్లో ఉండేవాడు. దీంతో గణేష్ రేఖ రిలేషన్ గురించి మీడియాలో హల్చలవ్వగా ఎక్కడ గణేష్ తనకి దూరం అవుతాడో అని భయపడిన శిల్ప గణేష్ని బెదిరించి రాత్రికి రాత్రే ఒక గుడిలో తనని పెళ్లి చేసుకోవడంతో
ఆ పెళ్లితో రేఖా గణేష్ రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అలా రేఖా హీరో గణేష్తో బ్రేకప్ అవ్వడంతో ఇక ప్రేమ పెళ్లి జోలికి వెళ్లకుండా తన తల్లితో కలిసి బెంగళూరు నుండి బాంబేకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు అక్కడే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే 2014 నుండి 2023 వరకు రేఖా మీడియాలో కనిపించకపోవడం, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేకపోవడంతో ఒక స్టేజ్లో అందరూ ఈమెను మర్చిపోయారు. ఇక అదే సమయంలో 2017లో రేఖా కార్ యాక్సిడెంట్లో మరణించిందనే వార్తలు వైరల్ అవ్వగా సినిమా సెలబ్రిటీలు ఆమె అభిమానులంతా షాక్కి గురై తనకు సోషల్ మీడియాల ద్వారా నివాళులు అర్పించడంతో ఈ వార్తలు వైరల్ అయింది. నిజానికి రేఖా అనే సీరియల్ ఆర్టిస్ట్ కార్ యాక్సిడెంట్లో మరణించడంతో అందరూ హీరోయిన్ రేఖానే మరణించిందని ఆ వార్తల్ని స్ప్రెడ్ చేయగా రేఖా నెక్స్ట్ డేనే మీడియా ముందుకు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తూ తను తన ఫ్యామిలీతో ముంబైలో బాగానే ఉందని, మీరు లేనిపోని రూమర్స్ని క్రియేట్ చేసి నా ఫ్యామిలీ మెంబర్స్కి టెన్షన్ ఇస్తున్నారని చెప్పడంతో ఈమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత రేఖ కొన్ని తెలుగు షోస్కి వచ్చి తనకు తల్లి అక్క వదిన ఏ పాత్ర అయినా పర్లేదని, తనకు సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఎమోషనల్ అవ్వడంతో ఆ సమయంలో రేఖ బక్క చిక్కిపోయి నీరసంగా కనిపించగా తనకి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని, ఆ ట్రీట్మెంట్కి డబ్బులు అవసరమని చెప్పడంతో రేఖ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు హల్చలయ్యాయి. ఇక దీని కారణంగానే ఈమె 3 సంవత్సరాలు ఇండస్ట్రీకి మీడియాకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంతవరకు రికవరీ అయినా తన బాడీ చాలా క్షీణించి సన్నబడి ఫేస్లో చార్మ్ లేకపోవడంతో అందరూ రేఖా పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన రేఖ తన జీవితంలో తన తండ్రిలాగే తనపై కేర్ తీసుకునే పర్సన్ భర్తగా కావాలని 41 ఏళ్ళు ఉన్న రేఖ పెళ్లి కోసం కొంతమంది అబ్బాయిల్ని కలిసినా ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చింది. ఏదేమైనా రేఖ త్వరగా ఆరోగ్యంగా మళ్ళీ మునుపటిలా మూవీస్ చేయాలనే కోరుకుందాం. మీకు రేఖ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్, నటి రేఖ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక ఉంటాను. ఆల్ ఈస్ వెల్.